నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను ముందుకు మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానండి. అవునండి. ఇంట్లో ఉండే అరటిపళ్ళతో మిగిలిపోయి ఉంటాయి కదండీ అప్పుడప్పుడు మనం తినంగా. ఆ అరటిపళ్ళతో ఒక ఎగ్‌ని మాత్రం యూజ్ చేసి అద్భుతమైన బనానా కేక్ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి, స్నాక్ బాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్ కింద, కిట్టి పార్టీ టైంలో దేనికైనా ఈజీగా చేసుకునే ఈ స్నాక్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేయాలండి. అలాగే అందులోకి 5 టేబుల్ స్పూన్లు షుగర్ అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అవునండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కాచి చల్లార్చినటువంటి 120 ml మిల్క్ వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు మైదా పిండి అనేది వేసుకోవాలండి. వేసుకొని దీంట్లోకి 2/3 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి అంత స్వీట్‌గాను ఉండదండి. మరి అంత ఇదిగాను ఉండదు. చాలా బాగుంటుందండి. ఈ రెడీ చేసుకున్న బ్యాటర్‌ని ఒక పక్కన పెట్టుకునండి. ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్‌ని కొద్దిగా హీట్ చేసి అందులోకి గీ కానీ బటర్ కానీ వేసుకొని 1/2 టేబుల్ స్పూను పంచదారని స్ప్రింకిల్ చేసుకోవాలండి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మన దగ్గర బనానాస్ ఉంటాయి కదండీ! అరటిపళ్ళండి. అవునండి. అరటిపండుని నాకు వచ్చేటప్పటికి నా దగ్గర ఉన్న అరటిపళ్ళు వేసుకున్నాను. మీకు ఏ బనానాస్ అవైలబుల్‌గా ఉంటే ఆ బనానాస్ అన్నీ వేసుకోవచ్చండి. అవి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కలుపుకున్నాం కదండీ బ్యాటర్‌ని, ఆ బ్యాటర్‌ని అందులో వేసి లో ఫ్లేమ్‌లో అండి. వెరీ లో. అవునండి. లో ఫ్లేమ్‌లో పెట్టి 25 నిమిషాలు మనము ఉడికించుకోవాలండి. ఒకవేళ 25 నిమిషాల్లో మనకి ఉడికినట్టు అనిపించకపోతే కొంచెం మంటని ఇంక్రీజ్ చేసి 5 నిమిషాలు ఉంచుకోవాలండి. చేసుకున్న తర్వాత పై లేయర్ అనేది మనకి ఉడికినటువంటి స్మెల్ వస్తుందండి. ఆ అరోమా అనేది మనకి రాగానే మనం ఏం చేయాలంటే దాన్ని వేరొక ప్లేట్‌తో మనము ఫ్లిప్ చేసుకోవాలండి. అప్ సైడ్ డౌన్‌కి మనం ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ప్యాన్‌లో వేసుకొని మీకు ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిగా షుగర్ కావాలంటే మనం బటర్ కానీ గీ కానీ వేసుకుని కొద్దిగా షుగర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని మనము అప్ సైడ్ డౌన్ వేసుకున్నాం కదండి. వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అనేది ఉంచుకోవాలండి. వేయించుకుంటే మన బనానా కేక్ అనేది క్యారమెల్ బనానా కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. అవునండి. మనకి షుగర్ అనేది అంత ఉండదండి. మనకి బనానా ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్స్ తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. మరి తప్పకుండా అండి షేర్ చేస్తారు కదా. మీకు నేను చేసినటువంటి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా